నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ₹5 భోజనం క్యాంటీన్ను ఆయన ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు నాణ్యమైన ఆహారాన్ని కేవలం ₹5కే భోజనం అందించడం జరుగుతుందని, భోజనం తయారు చేయడానికి ₹28 ఖర్చు అవుతుంది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచి ₹23ను మహిళా సంఘాల సభ్యులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మంచి భోజనాన్ని ఆసుపత్రికి వచ్చే రోగులకు మరియు వారి సహాయకులకు ఉపయోగించుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ సింగ్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు బెజ్జుగం రాఘవేందర్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, నాయకులు శ్రీనివాస్ యాదవ్, గోవింద్ యాదవ్, పోతన్పల్లి మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మా మహిళా సంఘాల తరఫున ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల అటెండర్స్ కోసం ₹5 భోజనాన్ని మళ్ళీ మహిళా సంఘాలకు అప్పచెప్పి మళ్ళీ ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. మంచి క్వాలిటీ ఫుడ్ అతి తక్కువ ధరకు ఇక్కడ మహిళా సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందజేస్తారు. దీంట్లో మున్సిపాలిటీ నుంచి కూడా ₹23 ప్రతి వ్యక్తి కోసం పే చేస్తారు. మొత్తానికి ₹28కి మంచి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది. దాంట్లో కేవలం పేషెంట్స్ అటెండర్స్ వాళ్ళంతా ₹5 పే చేయాల్సి వస్తుంది. ఈ కార్యక్రమము మంచి క్వాలిటీతో చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పినాము. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పినాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి సంబంధించిన అటెండర్లందరికీ కూడా ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం.